అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. హర్ష గారు, ఇంకొక క్వశ్చన్. ఫల్క్నమ్ ప్యాలెస్ కానీ, బార్బర్ కానీ, బఫెల్లో కానీ, పిల్లలది కానీ, ఈ వీడియోస్ అన్నీ కూడా ఫేక్ అంటున్నారు. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. మీరు చేసే ఏ వీడియో కూడా కరెక్ట్ అది నిజం కాదంటున్నారు. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్? ఇలాంటి ఆరోపణలు గతంలోనే వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చాయి. మీరు ఒక్కటి మాత్రం క్లియర్గా గమనిస్తే ఇలాంటి ఆరోపణలు ఎవరు వేస్తున్నారంటే మేబీ యూట్యూబ్లో వీడియో చేసుకున్న వాళ్ళు లేదా వేరే వాళ్ళు తప్పించి మీరు ఏ రోజైనా నిజంగా ఎవరైనా ఆరోపించడం చూసారా? ఇవన్నీ తప్పుడు. మాకెందుకండి అవసరం? సరే, ఆ పిల్లల్ని పిజ్జా షాప్కి మేమే పంపించామంటున్నారు. మీరు మీ మనసు సాక్షిగా చెప్పండి, మీరు అలా మురికి బట్టలు వేసుకున్న పిల్లలు హోటల్లోకి వాటిలోకి వస్తే వెళ్ళిపోమని దురుసుగా చెప్పిన వాళ్ళని మీ జీవితంలో ఎవరిని చూడలేదా? ముంబైలో అలాంటి స్లమ్స్ చాలా ఉంటాయండి. వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. కొందరు బాగానే రాణిస్తారు, కొందరు అలా వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోమంటారు. రెండూ ఉన్నాయి. సరే, అదైతే ఆ సమయంలో ఆ రీల్ అయితే బాగా వైరల్ అయిన రీల్. అది చూసి ఎందుకు ఇలా చేయకూడదు అనేసి అనుకున్నాం. అలా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడం ఎవరికి అవసరం అండి? ఆరోపణలు ఎవరి మీద ఎవరైనా వేయచ్చు, కానీ అది నిరూపించడానికే కదా ఇబ్బంది అనేది. రెండోది, మేము ఏ వీడియో అయినా 4 గోడల మధ్య అయితే చేయట్లే. ఎంతో మంది ముందు చేస్తున్నాం. ఒక్కరి ముందు కాదు, ఇద్దరి ముందు కాదు, దాదాపు ఒక ఊరు మధ్యలో చేస్తూ ఉంటాం కొన్ని అయితే. మరి అలాంటి వాటికి పెయిడ్ ఆర్టిస్టులు ఎలా అవుతారండి? వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నది వాస్తవం, వాళ్ళకి అలా ట్రీట్ చేయబడుతుంది వాస్తవం, వాళ్ళ కష్టాలు వాస్తవం, మేము చేసింది కూడా వాస్తవం. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చేయాల్సిన అవసరమే ఉంది. అంటే చాలా మంది డౌట్ ఏంటి అంటే, హర్ష సాయి చూస్తే చాలా చిన్న ఏజ్, అసలు ఇంత ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా వస్తుంది? వెనకాతలు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి, అడ్వర్టైజ్మెంట్స్కి పేమెంట్స్ వస్తాయి, యూట్యూబ్లో యాడ్స్కి పేమెంట్స్ వస్తాయి. వీటిలన్నింటినీ వాడే కదండి చేస్తున్నాం. ఇంకా దీనిలో ఏముంది? ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది కదా. హర్ష సాయి ఎప్పుడున్నా ఎక్కడ చూసినా కూడా 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లోనే స్టే చేస్తారంట. 7 స్టార్స్ అయితే మేమేం పెద్ద ఇది. 5 స్టార్ హోటల్స్, మంచి బట్టలు, ఇవన్నీ ఒక ప్రెజెంటేషన్ ఫ్యాక్టర్ అండి కొంతవరకు. ఓకే, సపోజ్ మీరు ఒక చెప్పులు ఉన్నాయనుకోండి, బస్ స్టాండ్లో కొనుక్కోవడానికి ఒక రేట్ ఇస్తారు, ఒక మంచి షోరూంలో కొనుక్కోవడానికి ఇంకొక రేట్ ఇస్తారు. అలానే మమ్మల్ని మేము కరెక్ట్గా ప్రెజెంట్ చేసుకోలేదనుకోండి, మాకు అడ్వర్టైజర్స్ ప్రైజ్ని ఎలాగిస్తారు? ఒక మంచి ప్రైజ్ రావాలంటే మేము నార్మల్గా సాదాసీదాగా ఉంటే అది అంత ఇది ఉండదు. ఆ ప్రెజెంటేషన్ కూడా అంతనే ముఖ్యం. మీకు అర్థమైందా నేను ఏ విధంగా చెప్తాను? అందుకే కొన్ని సందర్భాల్లో మీటింగుల్లో అయినా వేరే అయినా 5 స్టార్ హోటల్సే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇది బిజినెస్ మోడల్లో ఒక పార్ట్ మా ప్రెజెంటేషన్ అన్నది. అంతేగాని దానిలో ఏదో ఇది చేయాలని కాదు. మిగతా సమయం, మ్యాక్సిమం సమయం అంతా మా ఇంట్లోనే కదా ఉండేది. మీకు కనబడే వీడియోల్లో మాత్రమే 5 స్టార్ హోటల్స్లో చూసి అది 365 రోజులు ఉంటున్నానంటే అది మీ అపోహ.